కంప్రెషర్ ఆయిల్ ఇది. ఇది సిస్టమ్ 68 అంటారు, రిఫ్రిజిరెంట్ ఆయిల్ ఇది. R22 ఆయిల్ ఇది. చూడండి, R22 ఆయిల్ ఇది. మనం R22 ఇది వాడతాం. సో దీనికి మనం ఛార్జింగ్ చేస్తాం. ఎట్లా ఛార్జింగ్ చేసే ప్రొసీజర్ అంటే ఇది రెండు ఆనే ఉంటాయి జనరల్గా. దీన్ని ఏం కొట్టాల్సి ఉంటుంది, పాజిటివ్ అనేవాళ్ళు. దీన్ని ఆయిల్ చేసి ఛార్జింగ్ చేసేటప్పుడు ఉన్న కండిషన్ ఏంటంటే, ఇందులో గ్యాస్ ఉంటే మీరు ఆయిల్ ఛార్జ్ చేయలేరు. సో గ్యాస్ లేదు కాబట్టి కనెక్ట్ చేసుకొని ఇది ఆఫ్ ఉండాలి. మైనస్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయలేదు, దీన్ని తీసుకెళ్ళి వేసేయండి. మీకు ఇక్కడ రీడింగ్ కనిపిస్తుంది కదా, చూడండి, ఇక్కడ దాకా ఉంది. ఇది 1 లీటర్ క్వాంటిటీ. ఇది ఇక్కడ దాకా ఉంది. మనం ఇంతవరకు వేసుకుంటే సరిపోదు. పెట్టేసిన తర్వాత కొంచెం ఈ వాల్వ్ ఇట్లా రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే కొంచెం వెళ్ళిపోద్ది. చూడండి, ఇక్కడ నేను గేట్ పెట్టాను, నేను చేయి పెట్టాను. చూడండి, డౌన్ అవుతుంది. చూడండి, నేను పెట్టాను అలాగే. ఇది ఇప్పాను కదా, కొంచెం డౌన్ అవుతుంది. చూడండి, నేను పెట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ అయితే ఇప్పుడు వెళ్ళింది. ఇదే ప్రొసీజర్. ఎప్పుడైతే ఆయిల్ వెళ్తుందో నాకు తెలిసి ఒక 50 ml 60 ml వెళ్ళి ఉంటుంది. చాలు, ఇలా ఆపేశాక తీసేసాక వీటిని పైకి లేపండి. పైకి లేపి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం మనం సిస్టంలోకి పంపించాలి. అట్లా చేయాలి, పైకి లేపి ఇలా ఒకసారి అన్నమాట. ఎందుకంటే మొత్తం చుక్కలాగా మొత్తం ఇది ఆయిల్ ఛార్జింగ్ ప్రాసెస్. సో ఒకసారి ఏరే వచ్చేది మొత్తం పెంచాలి. ఇదే అండి ఆయిల్ ఛార్జింగ్ ప్రాసెస్.